2019లో ఆ 2 స్థానాలు దేవరకద్ర మాదే మక్తల్ మాదే అంటున్న మీరు దేవరకద్ర నుంచి మీ ఆవిడ అంటే సీతా దయాకర్ రెడ్డి గారు, మక్తల్ నుంచి మీరు కాకోకుండా మీ కుమారుడు సిద్ధార్థ్ని నారాయణపూర్ నుంచి బరిలోకి నారాయణపేట నుంచి అని ఈ 2 కాన్స్టిట్యూన్సీలోనే ఉంటాం. నారాయణపేట నుంచి మీ అబ్బాయి సిద్ధార్థ్ రాజకీయ వారసునిగా తీసుకొచ్చే అవకాశం ఉందా? వారసుని కదా, వాడికి అవసరం ఉంటే దిగుతాడు. ఎంతమంది సంతానం మీకు అసలు? ఇద్దరు కొడుకులే. ఇద్దరు, సిద్ధార్థ్ ఇంకా కార్తీక్. ఏం చేస్తున్నారు ఇద్దరు? సిద్ధార్థ్ ఇప్పుడే బిజినెస్లోకి దిగే ప్రయత్నం. ఏం బిజినెస్ చేస్తున్నారు? రాయచూరులో ఎల్ఎన్టీ బిల్డింగ్ కట్టేవాడు, ఇంజనీరింగ్ కాలేజు. ఇప్పుడే ఇంకా మొన్ననే అంతా వదులుకొని వచ్చాడు. చిన్నోడు కూడా స్టేట్స్లో ఉండేవాడు, ఆయన కూడా వదులుకొని వచ్చాడు. వదులుకొని చేంజ్ చేస్తున్నారు, రాజకీయాలు చేస్తున్నారా? మా ఊళ్ళు అంత ఉరుకులాడరండి. అట్లా ఏదో ఎమ్మెల్యేల కొడుకులుగా రాజకీయ నాయకుల కొడుకులుగా వాళ్ళు పెరగల, ఇష్టపడరు. వాళ్ళు కూడా ఇష్టపడరు. అవకాశం వస్తే ప్రజల్లోకి ఒకవేళ ప్రజలు రమ్మంటే పోతారేమో, కానీ బట్ ఎవరైనా ఇద్దరు బతుకు బండి నడవాలంటే ఏదో ఒకటి కావాలి కదా. అటు రాజకీయాలు లేకుండా బతుకు బండి నడవాలంటే బతుకు బండికి రాజకీయం ఒకటి మీన్. అటు రాజకీయాలు కాకుండా ఇట్లా వ్యాపారాలు కాకోకుండా ఏమి చేయకోకుంటే బతుకు బండి ఎలా నడుస్తుంది? మా అగ్రికల్చర్ మాకు ఉంది కదా. వ్యవసాయం చేస్తున్నారా మీ కుమారులు ఇద్దరు కూడా? వాళ్ళందరూ కూడా నలుగురం ట్రాక్టర్ నడుపుతాం. నా కొడుకులు ఇద్దరు ట్రాక్టర్ నడుపుతారు, నా కోడళ్ళు ఇద్దరు ట్రాక్టర్ నడుపుతారు, నా మిస్సెస్ నేను కూడా నడుపుతాం. మీ కొడుకులు ఏం చదువుకున్నారు? ఇద్దరు బీటెక్. ఇద్దరు ఇంజనీరింగ్. కోడళ్ళు ఒకరు బీటెక్ అండ్ ఎంబీఏ, ఇంకో అమ్మాయి ఫ్యాషన్ డిజైనింగ్. ఎక్కడ చేసుకున్నారు వాళ్ళని అమ్మాయిని? హైదరాబాద్. పొలిటికల్ నేపథ్యమా? ఇద్దరు హైదరాబాద్లోనే. ఇద్దరు హైదరాబాద్. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. ఇద్దరు కుమారులు మీరు చెప్పిన వారిని చేసుకున్నారా, లవ్ మ్యారేజెస్ ఏమన్నా? ఫస్ట్ అటెంప్ట్ అంతే. ఫస్ట్ అటెంప్ట్ అంతే. ఈ లవ్ కానీ ఇంకోటి చూడడం, 10 మందిని చూడడం ఏం లేదు. డైరెక్ట్గా అడిగారు, చేసుకున్నాం అంతే. ఓకే. అయితే 2 స్థానాల నుంచే దేవరకద్ర, మక్తల్ నుంచి మాత్రమే మీరు పోటీ చేస్తారు? డెఫినెట్గా దేవరకద్ర, మక్తల్ నుంచి చేస్తాం. డెఫినెట్గా ఈ డిసెంబర్ తర్వాత ఉమెన్ రిజర్వేషన్ వస్తుంది అనేటువంటిది ఉంది. వచ్చినప్పుడు మరి మార్పులు తెప్పులు ఎట్లుంటాయి. మరి ఇప్పుడు మీ మిస్సెస్ సీతా దయాకర్ రెడ్డి గారికి మంచి పేరు, జిల్లా పరిషత్ చైర్మన్గా సమర్థవంతంగా పాలించారు, దేవరకద్ర నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇంతటి చరిత్ర ఉన్న సీతా దయాకర్ రెడ్డి గారికి వనపర్తి జిల్లాకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలుగా కావాలని మీరు అడిగితే ఎందుకు ఇవ్వకుండా పోయారు? దాని మీద అధిష్టానం చెప్పాలి. వనపర్తి జిల్లా ఏర్పడిన తర్వాత అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో జిల్లా ఏర్పడింది. జిల్లా కూడా పాత వనపర్తి కాన్స్టిట్యున్సీని 5 మండలాలు ప్లస్ టౌన్ కలిసి 8 అయినాయి. ఒక మండలం పక్కన నుంచి కొల్లాపూర్ నుంచి వచ్చింది. ఇక్కడ మావి సీతా కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి మండలం, పెద్ద మండలం అయినటువంటి కొత్తకోట 2 మండలాలుగా విభజింపబడింది. పెద్ద మండలంగా ఉన్న ఆత్మకూరు 2 ఈ 4 కలిసి వనపర్తి జిల్లాలో కలిపారు. అది ఒక కుట్రపూరితంగా, ఒక రాజకీయమైనటువంటి కుట్రపూరితంగా చేసినారు. మా ఇద్దరిని గెలవకుండా చేయాలని ఒకటి, దానికంటే ముఖ్యంగా ఇసుక నిక్షేపాలు విపరీతంగా ఉన్నటువంటి నియోజకవర్గాలు అవి. మేమెవరం కూడా ఇసుక దందాల జోలికి పోనీయకుండా చాలా మటుకు కట్టడి చేయగలం. పూర్తిగా నిలువరించామని చెప్పలేము, కానీ చాలా మటుకు కట్టడి చేసాం. మేము ఇద్దరం కూడా నడి రోడ్డు మీద 370 లారీలు ఒకే రోజు నిలబెట్టాం, రివాల్వర్ పట్టుకొని. ఆనాటి మంత్రులు గింతులు నిలబెట్టి అందరూ ఆఫీసర్లను పిలిపించే దాఖలాలు ఉన్నాయి. అదిరిపోయి కలెక్టర్ ఏం చేయాలి, పైన అరుణ వాళ్ళ అనుయాయులు, తన తమ్ముడు అనుయాయులు, ఇక్కడే ఇద్దరు ఎమ్మెల్యేలు గట్టిగా నిలబడ్డారు. అదే 15-20 మీద కేజీ మీద వదిలేసిన దాఖలాలు ఉన్నాయి. అట్లా ఇసుక నిక్షేపాల కాడ నేను కాంప్రమైజ్ కాను ఈరోజు కూడా. ఎందుకంటే ఇసుక తరలిపోతే రైతు కుటుంబం నుంచి పుట్టిన, వ్యవసాయం చేస్తున్నా, దాని విలువ నాకు తెలుసు. కాబట్టి ఎక్కడైతే తీయగలిగారో అక్కడ అవసరం మేరకు తీయమంటాం, కానీ మీరు ఎక్కడంటే అక్కడ అక్రమంగా తీసుకెళ్ళి అంటే నేను కుదరదనేటువంటి దాన్ని మా వాళ్ళు తీసినా కానీ మొహమాటం లేకుండా లోపలేపించాను. సో ఈ వనపర్తి చేసేటప్పుడు నిరంజన్ రెడ్డి కానీ మిగతా తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా అక్కడ ఉండేటువంటి వాటర్ను తీసుకుపోవడానికి ప్లస్ దీన్ని తీసుకుపోవడానికి మన ఇసుక కోసం జూరాల ప్రాజెక్ట్ తీసుకుపోయి వనపర్తిలో కలిపారు. జూరాల నేపథ్యం ఏంటంటే ఎర్త్వేల్ మహబూబ్నగర్ జిల్లాలో ఇటు గద్వాల డివిజన్, నారాయణపేట డివిజన్, పార్ట్ ఆఫ్ మహబూబ్నగర్ డివిజన్ కోసం కట్టినటువంటిది. అది నిజాం కాలంలో మనకు తెలంగాణ ఆంధ్ర వచ్చి కలిసినప్పుడు, ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు, నిజాం నుంచి మనం విడిపోయినప్పుడు రాయచూరు నుంచి వచ్చేటువంటి అప్పర్ కృష్ణ కానీ ఇంకోటి 2 కెనాల్స్ అక్కడికి ఆగిపోయినాయి, డివిజన్ అయినది. అవి జరుగుంటే మహబూబ్నగర్ జిల్లాలో ఎర్త్వేల్ పాత మహబూబ్నగర్లో 22 లక్షల ఎకరాలకు మనకు మామూలుగా కాలువల ద్వారా నీరు పారేది. అది కంపెన్సేట్ చేయడానికి ఆ 17.84 టీఎంసీల నీటి కోసం జూరాల కట్టారు. దాన్ని ఇలా కొల్లాపూర్ అటంతా అక్రమంగా తీసుకుపోయేదాన్ని
ఇక్కడ ఇచ్చిన తర్వాత మిగిలిన నీరు కిందికి ఎక్కడైనా తీసుకుపోండి, రాష్ట్రం మొత్తం తీసుకుపోండి. బట్ దాన్ని ఆనాటి పాలకులు ఉమ్మడి రాష్ట్రంలోనే కంపెన్సేట్ చేయడానికి కట్టారు. ఇక్కడ జరిగిన నష్టాన్ని పూడ్చడానికి కట్టారు. గద్వాల డివిజను, నారాయణపేట డివిజను, పార్ట్ ఆఫ్ మహబూబ్నగర్ డివిజన్. దాంట్లో నుంచి విడదీయాలంటే ఈ 2 మండలాలు తీసిపోయి వనపర్తి కలిపారు హెడ్ వర్క్స్. కొల్లాపూర్ వరకు చెరువులన్నీ నింపుకుంటూ పోవడం. ఫస్ట్ సెకండ్ క్రాప్లో కూడా నీళ్ళు ఇక్కడ చెరువు కట్ట పక్కన లేవు, ప్రాజెక్టు పక్కన కింద మాత్రం నింపుతారు, తాగునీటిగా నింపుతారు, నాట్లు వేస్తారు, ప్లస్ మళ్ళీ తగ్గినాక మళ్ళీ తాగునీటిగా నింపుతారు. వాళ్ళకి పోలిన నీటి కంటే ఎక్కువ వాటా పోతూ ఉంది. సో ఇక్కడ నేను ఉంటే ఇబ్బంది అనేటువంటి ఉద్దేశంతో డివిజన్ చేసి ఎట్లా ఓడగొట్టాం. ఎక్కడైనా మాకు ఆ ఇబ్బంది లేదు, ఎక్కడైనా వాళ్ళు డివిజన్ చేయండి. మేము ఏనాటికైనా మేము నిలబడేది వనపర్తి, ఆత్మకూరు, ఆత్మకూరు, అమరచింత అండ్ మదనాపురం మండలాలు ఎక్కడుంటే అక్కడ ఖచ్చితంగా ఇద్దరిట్లో ఎవరు నిలబడతాం. మా ఫ్యామిలీలో నేను కానీ, నా కొడుకు కానీ, నా భార్య కానీ నిలబడతాం. దాంట్లో ఏం వదిలిపెట్టే క్వశ్చన్ లేదు. ఆ ఫైట్ మాకు ఉంటుంది. ఇంతవరకు నా కుమారుడు ఏదో వ్యవసాయం చేస్తున్నారు, రాజకీయాల తీసుకొచ్చే ఒక ఆలోచన నేను అదే చెప్పాను కదా, వారికి అవకాశం ఉండి ఇంట్రెస్ట్ ఉంటే రానివ్వండి, మాకు అభ్యంతరం లేదు. కానీ మేమైతే పెట్టాము, ప్రజలు కార్యకర్తలు కోరుకున్నారు అనుకున్నప్పుడు ఈ 2 కాన్స్టిట్యూన్సీలో ఏదో దాంట్లో పార్టీ తరఫున దిగాల్సిన పరిస్థితి వస్తే డెఫినెట్గా దిగుతారు. సరే, ముగ్గురం దిగడం అనేది జరగని పని. అంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్.